ప్రాజెక్టులపై లేనిపోని అబద్దాలు చెబుతూ ప్రజలను ప్రతిపక్షాలు రెచ్చగొడుతున్నాయని విమర్శించారు మంత్రి కేటీఆర్. ఇలాగే చేస్తూ పోతే ప్రజలు తిరగబడే పరిస్థితి వస్తుందన్నారు. కరీంనగర్ జిల్లా సిరిసిల్ల నియోజకవర్గంలో పర్యటించిన మంత్రి అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. దేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా రైతుల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలను ప్రభుత్వం ప్రారంభించిందన్నారు కేటీఆర్. తెలంగాణలో రైతులు కష్టాల్లో ఉన్నారు. మరి మా రైతన్నలందరికీ తప్పకుండా ₹1,00,000 వరకు పంట రుణం మాఫీ చేస్తామని చెప్పినాం. అది 17,000 కోట్ల భారమైనప్పటికీ ఆ 17,000 కోట్లలో మిత్తి కూడా ఉన్నది. మన మిత్తి కూడా మనకు పట్టలేదు రైతుల మీద. మిత్తి కూడా కలుపుకొని 17,000 కోట్ల రూపాయలు. నిన్న మొన్నటిదాకా అధికారం ఉన్నోళ్ళు, నిన్న మొన్నటిదాకా 60 ఏళ్లు ఈ దేశాన్ని పరిపాలించిన వాళ్ళు గౌరవ కాంగ్రెస్ పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు అనుకుంటే మరి వాళ్ళు ఈ పార్టీకి మళ్ళీ చేసి ఉండాలి. కానీ ఈ రోజు వాళ్ళే కాళ్ళ కట్టిపెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈ రోజు శిఖండి రాజకీయం చేసే ప్రయత్నాలు కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ చేస్తారు. ఊరు మునగకుండా, భూములు మునగకుండా నీళ్ళు వస్తాయా? కాలువలు దవ్వండి నీళ్ళు వస్తాయా? ఇప్పుడు మన దగ్గర ప్రాజెక్ట్ అవుతాను, మన దగ్గర పోతాయి భూములు. జర సహకరించండి. లక్షల మందికి సహాయం చేసినప్పుడు కొన్ని వందల మంది నష్టపోతారని చెప్పి బతులాడు. మనకే పోతలేవు, మనకే పోతున్నాయి, మన పక్కన రైతులకే పోతున్నాయి అని చెప్పి బతులాడుకున్నాం. మరి ఈరోజు నీళ్ళు ఇచ్చే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుంటే ప్రతిపక్షాలు ఏం చేయాలి? సహకరించాలన్నా, కాళ్ళ కట్టబెట్టాలన్నా? నీకు పక్కన పంచాయతీ ఉండేది. చంద్రబాబు నాయుడు తల మీద ఉత్తరాలు రాయనే పట్టే